అందరికీ నమస్తే. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బెండకాయ గుజ్జు చేస్తున్నాను అన్నమాట. లంచ్కి బెండకాయ గుజ్జు. బెండకాయలు శుభ్రంగా చిన్న ముక్కలుగా తరుక్కొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి కుక్కర్లో ఒక విజిల్ పెట్టేశానండి. వేయించి తర్వాత మెత్తగా అయిన తర్వాత టమాటాలు రెండు టమాటాలు వేసి అన్నీ వేసి ఉప్పు వేసి పెట్టేశాను అనమాట. జీలకర్ర, మెంతి పొడి వేసాను. తర్వాత ఒక విజిల్కు చల్లారిన తర్వాత కుక్కర్లో ఒక విజిల్ ఇచ్చి చల్లారిన తర్వాత బాగా మెత్తగా మెదుపుకున్నానండి. ఇలా మెత్తగా మెదుపుకొని తాళింపు పెట్టుకున్నాను అనమాట. ఇది ఈజీగా అయిపోతుందండి. ఇది రొట్టెల్లో కానీ, రాగి సంగటి అంటారు కదా, సంగటిలో కానీ, బెండకాయ గుజ్జు అన్నంలో, రైస్లో కూడా బాగుంటుందండి. ఇది చపాతీకి కూడా బాగానే ఉంటుంది, జొన్న రొట్టెకి కూడా బాగుంటుంది. ఇది నంచుకోవడానికి ఇది చేస్తున్నాను. ఈ టెర్రస్ గార్డెన్లో పండిన ములక్కాళ్ళు అండి. ఈ ములక్కాళ్ళతో వేపుడు చేస్తున్నాను అన్నమాట. ముందుగా ఒక గ్లాస్ నీళ్ళతో ఈ ములక్కాళ్ళని ముక్కలుగా తరుక్కొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని అంతా వేయించేసుకొని ఈ మనం ఉడకపెట్టుకున్న ములక్కాడ కూడా వేసి వేయించేసి పల్లీల పొడి ఉంటుంది చూడండి, కారం వేసి, ఉప్పు తగినంత కారం వేసి, పల్లీల పొడి వేసి ఇట్లా నెమ్మది సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేసుకుంటే ఈ ములక్కాడల వేపుడు తయారైపోతుందండి. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈజీగా అయిపోతుంది అనమాట. లంచ్లోకి ఎంత ఉప్పు చేసుకోవాలో కొద్దిగా చివరిలో కొత్తిమీర చల్లుకోవాలన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ములక్కాడ వేపుడు చేయండి. ములక్కాడలు హెల్త్ పరంగా చాలా చాలా మంచిదండి.